అండ్ దిస్ ఈస్ ద పార్ట్ 2 ఆఫ్ అవర్ రామోజీ ఫిలిం సిటీ టూర్. ఈ పంచతంత్ర సెట్లోకి వెళ్ళగానే మళ్ళీ నా టీనేజ్లోకి వెళ్ళినట్టు అనిపించింది. కలర్ఫుల్ సెట్, క్యూట్ డాల్స్ అండ్ ప్లేఫుల్ అట్మాస్ఫియర్ చూస్తూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫర్ ఏ మూమెంట్ ఇట్ వాజ్ లైక్ రివీలింగ్ మై చైల్డ్హుడ్ స్టోరీస్ అండ్ ఫెయిరీ టేల్ వరల్డ్. ఫిలిం సిటీలో సెకండ్ పార్ట్, మూవీ సెట్స్ అండ్ సినిమాటిక్ లొకేషన్స్ ఈ బస్సులోనే వెళ్తూ ఎంజాయ్ చేయబోతున్నాం. ఫస్ట్ వీ విజిటెడ్ రైల్వే స్టేషన్ సెట్. ఏ మూవీకైనా ఒకటే రైల్వే స్టేషన్, అదే ఇది. జస్ట్ నేమ్ బోర్డ్స్ చేంజ్ అవుతాయి అంతే. ₹1 ఆర్టిస్ట్ ట్రైంగ్ టు క్యాచ్ హిస్ ట్రైన్. బాహుబలి సెట్ కి వచ్చేసాం. వాహ్ భలే ఉంది. మూవీ మొత్తం ఇక్కడే షూట్ చేసినట్టున్నారు. అన్ని పక్క పక్కనే ఉన్నాయి. మూవీలో మాత్రం ఎక్కడో చూపిస్తాడు కానీ నిజంగానే అని చెప్పొచ్చు. నెక్స్ట్ మట్కా సెట్ కి వచ్చేసాం. ఒక్క సాంగ్ కోసం ఈ సెట్ ని వేశారంట, బట్ ఆ సాంగ్ ఏంటో నాకు కూడా తెలియదు. తెలిస్తే కామెంట్ చేయండి. ఎంతసేపు హైదరాబాద్ అన్నా ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెళ్దాము అని చెప్పి లండన్ ఫ్లైట్ ఎక్కాను, బట్ మా ఫ్రెండ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. సర్లే పోన్లే, ఎంతైనా ఫ్రెండ్ ని ఎంకరేజ్ చేయాలి కదా అని ఒక ₹10 పల్లీలు తీసుకున్నా. తినే లోపే లండన్ కి వచ్చేసాను. వావ్, జస్ట్ 2 minutes జెట్ ఫ్లైట్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. గ్రూప్ గా అందరం కలిసి జస్ట్ 2 minutes లో ఫ్రీగా వచ్చేసాం. బ్యాక్ సైడ్ చూడండి. వీడి ఆనందానికి అవధులు లేనట్టుంది. లండన్ టు యూరోప్ జస్ట్ 5 minutes లో వచ్చేసాం. అంత స్పీడ్ లో ఉన్నాం. గిన్నిస్ రికార్డ్ లో ఎక్కించుకునే నేమ్స్ సార్ మావి. ఇంటర్నేషనల్ ట్రిప్స్ చాలే అని లోకల్లో జైపూర్ ట్రిప్ కి వచ్చాను. ఈ మహల్ ని మీకు చూపిద్దాం అనే లోపే ఒక అక్క తన బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ని స్టార్ట్ చేసింది. డాన్స్ పర్ఫార్మెన్స్ ఇంకా జస్ట్ స్టార్టింగ్ మాత్రమే, ముందుంది ఇంకా. దేశాలు తిరుగుతుంటే ఆకలిస్తుంది కదా, సో తిందామని వచ్చాను. అమ్మో, జైపూర్లో కనిపించి నాకు ఇంకా డ్యాన్స్ వేస్తూనే ఉంది. ఈ డ్యాన్స్లు అవన్నీ మన వల్ల కాదులే అని జపాన్ చూసేద్దాం ప్రశాంతంగా. సో అందుకనే నేను జపాన్ వెళ్ళిపోయాను. ఈ జపాన్ అనగానే అందరికీ జాపనీస్ గార్డెన్స్ బాగా గుర్తొస్తాయి. సో అలా గార్డెన్లోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉండగా ఒక అతను వచ్చి అనతకం మీద ఎందుకే అని అన్నాడు. మీకు కూడా అర్థం కాలేదు కదా, నాకు కూడా సేమ్ అలానే అనిపించింది. సరే, ఇంకా ఈ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అన్ని కొన్ని డేస్ ఆపేద్దాం, చాలు బ్రేక్ ఇద్దామని నేను ఇండియాకి రిటర్న్ అయిపోయాను. ఇండియాకి రాగానే ఇలా ప్రశాంతంగా బటర్ఫ్లై గార్డెన్కి వెళ్ళి కలర్ఫుల్ బటర్ఫ్లైస్ని చూస్తూ ప్రశాంతంగా గడిపేశాను. బై ద వే, పార్ట్ 1 వీడియో మీరు మిస్ అయి ఉంటే కింద ట్యాగ్ చేశాను, చూసేయండి.